అలా మొగ్గ వచ్చేసింది, బాగానే తీసింది పువ్వు. ఇదిగోండి, దీని హార్వెస్టింగ్ వీడియో కూడా మీకు పెడతాను. చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ 3 ఉన్నాయి, 1 2 3 బాగా వచ్చింది. ఇది కూడా ఈ కాకరకాయ పొత్తు కూడా బాగా వచ్చింది, చూపెడతాను. అది కూడా ఏదైతే మీకు చూపెట్టాను, ఇదిగోండి కొత్తది. ఇదిగోండి కొత్త పూత వచ్చేస్తూనే ఉంది. దీని హార్వెస్టింగ్ కూడా ఖచ్చితంగా పెడతాను మీకు. పూత బాగా పెరిగిపోతుంది, అసలు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. అన్ని చెట్లలోకి అటాచ్ అయిపోతుంది. ఇదిగోండి ఈ చెట్టుకు కూడా అటాచ్ అయిపోయి ఉంది. ఇలా నేను పెట్టాలో అర్థం అవుతలేదు. ఓకే, ఈరోజుకైతే ఇక్కడ పెడదామా అనుకుంటుంటే కూడా అవ్వట్లేదు. వేడుందో ఆడనే సొర కొడితే మంచిదని పెట్టేసిన. పూత బాగా వచ్చింది. పుదీనా పుట్టు కూడా కొంచెం ఎక్కువనే అయింది. ఇవ్వండి, అప్పుడు ఇంకా తక్కువ ఉండేది. అప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ అయింది. ఇదిగోండి పూత కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ పుదీనా బాగా వరకు వచ్చింది. అసలు ఈ డొక్కులో కూడా ఉంది. మిరపకాయల చెట్టు అసలు పెరగట్లేదు. ఇది ఎందుకో ఏమో, నేను రోట్లన్నీ బయటకు వచ్చేసాను. ఈ కాకరకాయ ఈ మామిడి ఈ మిరపకాయ బాగా వచ్చింది. ఇంకా వచ్చే వీడియోస్ కూడా మీకు చూపెడతాను. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది పువ్వు. నేను మా టీచర్స్కే ఇస్తాను, నేనైతే పెట్టుకోను. నాకు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఈ కాకరకాయ పోతే బాగా ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ఇంకొక తీగ, చాలా వరకు వచ్చేసింది తీగ. ఇది మామూలుగా ఇప్పుడు ఈ రెడ్ రోజ్ది కూడా బాగా వరకు వచ్చేస్తున్నాయి ఆకులు, అవి అన్నీ కూడా. అప్పుడైతే చాలా వరకు ఆకులు కట్ చేసాము, కానీ ఇంకా పెరుగుతూనే ఉంది అది. సరే గాయ్స్, బాయ్ బాయ్.